రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము చూడండి అమ్మా. 22వ అధ్యాయము 34వ వచనంలో, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. మరొకసారి చదువుతారా? ఆయన నా కాళ్ళు అమ్మా జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగం నిమిత్తం మనమందరము మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని ఏం వేడుకోవాలంటే, దేవా నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయండి, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలపండి అని ఒక్క మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుదాం. అందరూ కూడా మీకు మీరు ఒక మాట చెప్పండి దేవునితో, దేవా నా కాళ్ళు జింక కాళ్ళ వలె ఉండునుగాక, నేను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుదువుగాక. ప్రభువా నన్ను అట్టి రీతిగా ఆశీర్వదించమని మనవి చేస్తున్నాను. నీకే మహిమ చెల్లిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయనా నువ్వు గొప్ప దేవుడవు, మా పట్ల నీ కరుణ ఉంది గనుక మమ్మల్ని ఎంత ఈసడించిన వారైనా, ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా మమ్మల్ని నాయనా ఎత్తైన స్థలముల మీద నిలిపే దేవుడవు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిన్ను ప్రార్థిస్తున్నాము. అట్టి రీతిగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోంచి కొద్దిసేపే మాట్లాడతాను. ఇక్కడ దావీదు గారు చాలా ఇరికించబడేటువంటి స్థాయిలో ఒకనాడు ఉన్నాడు. దావీదు ఏం చేశాడు అంటే, ఈ వాక్యం ఎవరు రాస్తున్నారు అని ఒక్కసారి ఆలోచన కలిగి ఉంటే ఈ వాక్యాన్ని దావీదు గారు ప్రస్తావించారు. దావీదు మాట అది. ఎప్పుడు రాశాడు అంటే, శత్రువుల చేతిలో నుండి దేవుడు తనని విడిపించిన మీదట ఆ తర్వాత ఈ మాట పలుకుతున్నాడు. ఒకనాడు శత్రువుల చేతిలో చిక్కబడ్డాడు. మనమందరము కూడా చాలాసార్లు శత్రువుల చేతిలో చిక్కబడతాం. శత్రువు మన మీద ఒకనాడు ఏలుబడి చేస్తుంది. ఈసడింపు మాటలు, చెడ్డ మాటలు మన మీద పలుకుతూ ఉంటారు. మనల్ని ఏసడిస్తారు, త్రోసివేస్తారు, మనల్ని తక్కువగా చూస్తారు. అప్పుడు దేవుడు పైకెత్తుతాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యరీతిలో ఆయన మన పాదములు బండపై నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శత్రు నుంచి విడిపించిన తర్వాత ఈ పాట రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువులు తనపై దాడి చేశారు. నాన్న వాళ్ళే, తన చుట్టుపక్కల వాళ్ళే తనని ఏసడించుకున్నారు. తన చంప చూసి వారికి సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా బయటికి తీసిన తర్వాత అప్పుడు ఈ పాట రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చదివితే ఆ మాటలు అర్థమవుతాయి మనకి. నేను కథలు లేకుండా ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జింక కాళ్ళ వలె నన్ను పరుగు పెట్టడానికి ఓపికనిచ్చాడు, బలమునిచ్చాడు. శత్రువుకు చిక్కకుండా నన్ను చేశాడు.
అలాంటి శక్తిని ఇచ్చింది దేవుడే అని ఈ మాట రాస్తున్నాడు. రెండవ మాట ఏం రాస్తున్నాడంటే, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతాడు, నన్ను కింద పడేయాడు, పడిపోయిన స్థితిలో ఉంచాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు సహకరించినా సహకరించకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను ఉన్నత స్థలములై తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా దేవుని గణపరచండి. దేవుడు నన్ను ఉన్నత స్థలములపై నిలుపుతాడు. అందరు తొక్కైలని చూసేవాళ్ళు చాలామంది, మనుషుల్ని తొక్కైలని చూసేవాళ్ళు చాలామంది. ఎక్కడ దొరుకుతారా వీళ్ళు తొక్కేయాలి, ఎక్కడ దొరుకుతారా వీరు అణగాలిపోవాలి అని చూసేవారు కోకొల్లలు ఉన్నారు. కానీ దావీదు రాస్తున్నాడు, నన్ను ఎత్తైన స్థలములలో ఆయన నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జింక జీవితం ఒకసారి ఆలోచన చేస్తే, జింక పర్వతాల్లో తిరుగుతుంది. అక్కడ సరైన రూట్ ఉండదు, దారి ఉండదు. ఒకసారి జారిపోతూ ఉంటుంది. జారిపోయే స్థితిలో కూడా తన కాళ్ళను నిలదొక్కునేటువంటి శక్తిని దేవుడు జింకకు అనుగ్రహించాడు. అప్పుడు కూడా పడిపోనివ్వడం. ఆ జింక పిల్ల జారుడు స్థలములో కూడా నిలదొక్కునేటువంటి స్థాయి స్థితి జింకకు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొండలు, గుట్టలు, అనేక ప్రాంతాల్లో జింక తిరుగుతుంది. అందులో కూడా జారి పడిపోయే స్థితి దానికి రాదు. అలాంటి జింకకు ఏమంటున్నాడు ఇక్కడ, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయను. ఆయన నన్ను పడిపోనివ్వడు, జారిపోనివ్వడు, తొట్టులనివ్వడు. ఏ కండిషన్లో అయినా ఆయన నన్ను నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ నిలుపుతాడు? ఎత్తైన స్థలములలో, ఎవరికి అందనంత ఎత్తైన స్థలములలో ఆయన ఉంచుతాడు. ఆయన నన్ను అంత క్షేమంగా ఉంచుతాడు. దుష్టుణ్ణి చేతికి అందనివ్వడు, దుష్టాత్మకు నన్ను అప్పగించాడు. దుష్టులు నన్ను పాడు చేసిన వారి చేతికి అందనంత ఎత్తైన స్థలములో దేవుడు నన్ను కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. దావీదు అంటున్నాడు, నా కాళ్ళు జింక కాళ్ళ వలె బలపరచునైనా, జింక కాళ్ళ వలె బలపరచు. దేవునికి మహిమ కలుగును గాక. నా కాళ్ళు నీ చేతికి అందిస్తున్నాను. నన్ను స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పాట పాడతాం కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే. స్తోత్రం. ఎన్నో శోధనలు భరించాడు దావీదు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు దావీదు. శత్రువు పన్నాగలన్నిటిని చూశాడు. శత్రువు నావాడే అనుకున్నారు దావీదు గారు, కానీ ఆ శత్రువుకి ఇరికించడానికి చూశాడు. అనేక ఒడిదుడుకులు అనుభవించాడు దావీదు. అన్నీ ఉంటాయి, కానీ దేవుడు మనల్ని పడిపోనివ్వడు. చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్నాడు, 37వ కీర్తన 24వ వచనం. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. చప్పట్లు కొడదామా మరొకసారి? దేవుడు అట్టి రీతిగా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదువుతారా మాట? యెహోవా అతని చెయ్యి పట్టుకొనుగాక, పట్టుకొని ఉన్నాడు గనుక
అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఎవడో పడగొట్టలేడు. మనుషులు పడగొట్టాలని చూస్తుంటారు. శత్రువు పన్నాగాలు ఎక్కువ. ఏదో ఒక పన్నాగం పన్నుతాడు. ఏదో రకంగా కృంగదీయాలని చూస్తాడు. ఏదో ఒక సందర్భంలో పడగొట్టాలని చూస్తాడు. కానీ దేవుడు మాత్రం పడిపోనివ్వడని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బలము కాదు, మన తెలివి కాదు, దేవుడే మన బలమిచ్చి నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలపరచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. చాలండి, నూతన బలము పొందుతారు. ఎవరు? దావీదు యెహోవా కొరకు ఎదురు చూశాడా లేదా? ఎదురు చూసిన వారికి ఆ మాట ప్రాప్తిస్తుంది. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే ఆ పక్షిరాజు యవనం వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుతావు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు పైకి నిలబడతాడు. ఎత్తైన స్థలములలో నిన్ను నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇరికించాలనేటువంటి వారికి కూడా అవకాశం లేకుండా ఎక్కడ చిక్కబడుతుందో అక్కడ కూడా దేవుడు తప్పిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి చదువుతారా ఆ వచనాన్ని? యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడతాడు. బలహీనతలో నీకు బలమిచ్చు దేవుడు ఆయన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీలో పరిపూర్ణమగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు బలహీనువా? బలహీనతగా ఉందా కృష్ణ? బలహీనతగా ఉందా? దేవుడు చెబుతున్నాడు ఈ మాట. నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శక్తిని పొందుకునే ప్రయత్నం చేయండి. సంవత్సర అంతములో చివరి ఆదివారములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మీరు వినండి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి మన ప్రార్థనలో దేవునితో ఐక్యమవ్వాలి, వాక్యముతో ఐక్యమవ్వాలి. అలాగే విశ్వాసములో కూడా మీరు అధికులు కాగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడదు, జ్ఞానులను సిగ్గుపరచడం. చూడండి అమ్మా, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికట లోకములో నుంచి వెర్రి వారిని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నట. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు జ్ఞానవంతుడివని నిన్ను ఎన్నుకోలేదు, చదువుకున్నావని నిన్ను ఎన్నుకోలేదు. ఆయన కృపను బట్టి నిన్ను ఎన్నుకుంటున్నాను. జ్ఞానవంతుడు ఎన్నుకోలేదట. ఏమని రాయబడి ఉందంట?
బలహీనులను సిగ్గుపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. దేవునికి మహిమ కలుగును. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎత్తైన స్థలంలో నిలబడతాడట. ఆయన పడిపోయిన స్థితిలో మనం ఉంచడు. నువ్వు పడగొట్టే వారికి చేతికి నిన్ను అప్పగించడు. వారితో శత్రువుల చేతి నుంచి నిన్ను విడిపించేవాడు దేవాది దేవుడు నీకున్నాడు. భయపడకు, నిన్ను పడిపోనివ్వడు. ఎవరు ఎన్ననుకున్నా నువ్వు పడిపోవు. నువ్వు నిలబట్టగల సమర్థుడు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఎత్తైన స్థలములలో నిలబడతానంటున్నాడు. దేవునికి మహిమ కలుగు అంటే అర్థం ఏంటంటే నీకు విజయాన్ని చేకూరుస్తాడు. ఎత్తైన స్థలములోకి రావడం అంటే అన్నిటిలో నీకు విజయాన్ని చేస్తాడు. టైం అయిపోయిందా? కూర్చోండి. ఏంటమ్మా? నీకు విజయాన్ని చేకూరుస్తాడు. మొట్టమొదటి నీకు విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు విజయం ఇస్తే తప్ప మనుషులు ఎవరు. మనుషుల వల్ల నీకు విజయం రాదు. దేవుడు విజయాన్ని ప్రసాదించాలి నీకు. దానికంటే ముఖ్యమైనది భద్రత. నీకు భద్రపరుస్తాడు ఆయన. నువ్వు పైకెత్తబడాలంటే, ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే నీకు కావలసింది నీకు విజయం, నీకు భద్రత. ఒక విషయం చెప్తున్నాను, దేవునికి మనం సమయం ఇస్తే, దేవునికి మనం సమయం ఇవ్వగలిగితే దేవుడు నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు, నీకు భద్రత కూడా ఇస్తాడు. పనుంది కదా, చాలా పనులు ఉన్నాయి అని పనుల వెంట తిరిగితే పని మీద పని, పని మీద పని, పని మీద పని, పని మీద పని నీకు ఉంటుంది కదా, కానీ విజయం రాదు. పనులు చేసుకుంటూనే బ్రతకాలి, నీకు విజయం రాదు. అది సీక్రెట్. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఆ సూత్రం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుని పని మనం చేయాలి, ఆ తర్వాత దేవుడు మన పని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన స్థలములో ఉండేవాడు, ఎత్తైన స్థలంలో ఉన్నవాడు కిందకు చూస్తాడు కదండి. ఎత్తైన స్థలంలో ఉన్నవాడు ఎక్కడికి చూస్తాడు? కిందకు చూస్తాడు, దూరంగా చూస్తాడు. ఎత్తైన స్థలంలో ఉండేవాడు దూరానికి మనుషులు కనబడతారు, దగ్గరికి కనబడరు. ఎత్తైన స్థలంలో ఉన్నవాడు భయపడాడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే తనని ఎవరు ముట్టుకోలేరు. దేవుడు అందుకే అంటున్నాడు, నిన్ను ఎత్తైన స్థలములలో నిలబడతాను, టాప్ ప్లేస్కి నిన్ను తీసుకువెళతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నా కృప నీకు చాలును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీ స్థాయి ఏంటంటే ఎత్తైన ప్లేస్కి తీసుకువెళ్తాడు, పరలోకానికి దగ్గరగా నేను తీసుకువెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 32వ అధ్యాయం 13వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము
భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచన చేసి చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెదను. పొలముల పంట వానికి తినిపించెదను. రాతి బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండ బండ నుండి తేనెను ఆయన జుర్రిస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నిన్ను చూచి, హబక్కుకు 3వ అధ్యాయము 10వ వచనం, నిన్ను చూచి పర్వతములు కంపించును, మా జలములు ప్రవాహములుగా, సముద్రగాధములు ఘోషించుచు తన చేతులు పైకెత్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి పర్వతములు కంపిస్తాయట. నీకంత శక్తిని దేవుడిస్తాడు. పర్వతములు నీ మీద పడవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్ర అగాధము ఘోషించుచు, సముద్ర అగాధములు ఘోషించుచు తన చేతులు పైకెత్తుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత కృపను పంచే దేవుడు నీకు ఎక్కడున్నాడో తెలుసా? నీ మధ్య ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవిస్తున్న మాట, నీ కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తాను, నీ ఎత్తైన స్థలములలో నిన్ను కూర్చోబెడతాను. వాగ్దానపూర్వకమైనటువంటి మాట ఇది. దేవుడు ఎందుకు నిన్ను పైకెత్తుతాడు, ఏం చేసేవని ఎత్తుతాడు అని ఆలోచించగలిగి ఉంటే, ఆయన మహిమ కోసం నిన్ను వృద్ధి కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమ పొందడానికి, ఆయన నామం ఉద్ధరించబడడానికి నిన్ను పైకెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఇతరులకు సాక్ష్యంగా ఉంటావని నిన్ను పైకెత్తుతాడు. ఇతరులకు నువ్వు సాక్ష్యంగా ఉండాలి. చాలామంది సాక్ష్యాలు చెబుతారు. దేవుడు నన్ను ఉద్ధరించాడని చెప్పడం కంటే ఏం చెప్తారు? నా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మ కోసం ప్రార్థన చేయండి, మా తమ్ముడి కోసం ప్రార్థన చేయండి. అది కాదు. దేవుడిని ఎందుకు ఉద్ధరిస్తున్నాడు, ఎందుకు పైకెత్తుతున్నాడు అని అంటే, ఆయన నామం మహిమార్థంగా నువ్వు ఉంటావని, ఆయనకి సాక్ష్యంగా నువ్వు ఉంటావని, ఆయన చేసే క్రియలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఆయనకి సాక్షిగా జీవించాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు ఎంతో మేలు చేశాడు నాకు, లేకపోతే నేను ఈరోజు లేకపోయేదును, నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఆ దేవుని మహాకృపే అని సాక్ష్యం చెప్పాలి. అది సాక్ష్యం అంటే. దేవుడు అటువంటి సాక్ష్యాల కోసం ఎదురుస్తూ చూస్తున్నాడు. నీ జీవితం ఒక సందేశంగా మారుతుంది. దానివల్ల నీ జీవితం ఎందుకు క్రీస్తులో జీవిస్తున్నావంటే సాక్ష్యమే కదండి. నీ సాక్ష్యాన్ని బట్టే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అర్థమవుతుంది. నీ స్థాయిని నువ్వు నిలబెట్టుకో. లోకాసు వార్త 12వ అధ్యాయం 48వ వాక్యం చూస్తారా ఒక మాట. అయితే తెలియక దెబ్బలకు తగ్గిన పనులు చేసిన వారికి
కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూస్తురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. దేవుడు ఎంత స్థాయిలో నువ్వు ఉండగలిగితే అంత స్థాయిని నిన్ను కోరుకుంటాడు. దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలోనికి తీసుకువెళ్తాను అంటున్నాడు కదా. ఎత్తైన స్థలంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎత్తైన ఆలోచనలు వాళ్ళకు ఉండాలి. దేవుడే వాళ్ళ ముఖ్యం అన్నట్టుగా ఉండాలి. నిన్ను ఎత్తైన స్థలంలోనికి ఎందుకు తీసుకువెళ్తున్నాడు? ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఇక్కడ 12వ అధ్యాయం 48వ వచనంలో, అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయబడును. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించురో వాని యొద్ద ఎక్కువగా కోరుకుంటాడు కదండి. అది సాధారణం. దేవుడిని ఉన్న స్థాయిలో పైకి తీసుకెళ్ళాడు. ఉన్నత స్థలముల మీద నుంచి కూర్చుని పెడుతున్నాడు. శత్రువు చేతికి చిక్కకుండా అందకుండా నిన్ను పైన దాస్తూ ఉన్నాడు. అంత హైట్స్కి నిన్ను తీసుకువెళ్తున్నప్పుడు హైట్స్లో నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా? అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత దేవునికి నువ్వు రుణపడి ఉండాలి. దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి నీది. నేను ఎత్తుగా తీసుకువెళ్ళాడు. శ్రేష్టమైన వీలుతో ఉన్నాడు. గతం కంటే ఈ రోజున మేలైన పరిస్థితులు నువ్వు ఉన్నావు. ఆనాటిలాగా నువ్వు లేవు. నీకు నువ్వుగా బతుకుతున్నావు. నీవుగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే స్థితిలోనే నేను ఉంచుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎత్తైన స్థలంలో నిన్ను కూర్చుండబడితే అక్కడ నుండి నీవేం చేస్తున్నావు? దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని కొరకు అరులు చేస్తున్నావా? దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి తృష్ణ నీలో ఉందా? అది ఉండకపోతే నువ్వు పడిపోతావు. అదే దుష్టుడికి అగ్ని బాణం. దుష్టుడు ఎందులో పడగొడతాడు తెలుసా? అక్కడి నుంచి పడగొట్టేస్తాడు నేను. నువ్వు అంత ఎత్తుకి నేను తీసుకువెళితే అక్కడి నుంచి పడిపోతే ఎలాగుంటావు ఆలోచన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ జీవితం జారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా? నీ జీవితం జారిపోతుందా? దేవుణ్ణి అడగాలి. దేవా, నిలబడలేక ఉన్నాను, నేను పడిపోయే పరిస్థితిలో నేనున్నాను, నన్ను తిరిగి నిలబెట్టు. ఎత్తైన స్థలంలో నన్ను కూర్చుండి పెడతానన్నావు. ఎత్తైన స్థలంలో నుండి కిందకి చూస్తున్నాను. నేను కిందకు చూస్తున్నా. అంత ఎత్తుకు నన్ను తీసుకువెళ్ళావు. నీ నామ మహిమార్థంగా నేను జీవిస్తాను. ఒక తీర్మానం తీసుకోనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.